ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వరాష్ట్రంలో కానీ వరంగల్ మహానగరం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయని వరంగల్ నగర సమగ్ర అభివృద్ధి సాధనా కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు వరంగల్ తూర్పుకోట ముదిరాజ్ భవనంలో రాయపురం సాంబయ్య అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆనాటి లోక్సభ సభ్యులు ఇటికాల మధుసూదన్ రావు, ఎంఎస్ రాజలింగం, టిఎస్ మూర్తి వంటి నాయకుల ఆధ్వర్యంలో ఇప్పటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాకతీయ మెడికల్ కాలేజ్ స్థాపించబడ్డాయని, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా కాకతీయ యూనివర్సిటీ ఏర్పడిందని, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ నగరంలో చెప్పుకోదగిన అభివృద్ధి కానరాలేదని, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నగరాలు అభివృద్ధి చెందుతుండగా వరంగల్ స్వరాష్ట్రంలో కూడా విధ్వంసానికి గురైందని దుయ్యబట్టారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా వేరువేరు జిల్లాలుగా పరిగణించకుండా ఒకటే వరంగల్ జిల్లాగా పరిగణిస్తూ రెండవ రాజధానిగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్ర గత 14 సంవత్సరాల నుండే ఈ తెలుగు ప్రజలు పరిపాలించినంత వరకు ఈ దేశ రాజధానిగా ఉపయోగపడ్డ ఏదైతే ఊరుగలను నిర్వీర్యం చేయకొరకు గత పాలకుడు తుగ్లకు కేసీఆర్ మందు తాగిండు, మరి ఎవరైనా చెప్పిండ్రో కుట్రతోని వరంగల్ జిల్లాను 6 భాగాలుగా చేసిండు. ముఖ్యంగా వరంగల్ నగరాన్ని, వరంగల్ అంటే హన్మడు, కొండడు, హన్మకొండ, వరంగల్ ఇవన్నీ కేంద్రపాలితంగా చేసుకొని కాకతీయ రాజులు ఆ రోజు రుద్రమదేవి గణపతి పరిపాలించిండు. హన్మకొండను వరంగల్ను చేసుకొని వాళ్ళ పరిపాలనలో భాగంగా వరంగల్ కోట నుంచి వెళ్ళి హన్మకొండ నుంచి ఇట్లా పరిపాలన చేసింది. దాన్ని 2 భాగాలుగా చేసి వరంగల్ నగరాన్ని ఒక 50 ఏళ్ళు వెనుకకు అభివృద్ధిలో నెట్టేసిన పిచ్చి దుగ్గులకు ఇవాళ ఒక సవాల్ విసురుతున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కకలావికలం చేసి అప్పులపాలు చేసి మళ్ళీ రైతులకు కూడా అన్యాయం చేసి రైతు సభ చెప్తూనే వస్తుంది. ఇవాళ ముఖ్యంగా మేధావులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రొఫెసర్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో మేము ఒకటే కోరుతున్నాం, ఈ నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యేలను వరంగల్ కేంద్రంగా వరంగల్ నగరాన్ని కేంద్రీకృతం చేసుకొని సమగ్ర అభివృద్ధి చేయడం వల్ల మాత్రమే తెలంగాణ అభివృద్ధి జరిగినట్టయితే తప్ప ఈ ఎవరైతే నిజాములు ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, నిన్న ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక కూడా అందరూ కలిసి హైదరాబాద్ కేంద్రీకృతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఏదైనా ఎవరైనా ఏ శత్రువు బాంబో గీంబో అయితే మొత్తం హైదరాబాద్ సర్వనాశనం అయితే తెలంగాణ పరిస్థితి ఇదని అడుగుతున్నారు. ఇలా 1,50,00,000 మంది ఇలా హైదరాబాద్లో నివసిస్తున్నారు. మరి అది అభివృద్ధి చెందితే కాదు, అక్కడ నివసించే వాళ్ళంతా తెలంగాణ ప్రజలు కాదు. దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల ప్రజలు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకు కూడా అక్కడ హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఒకవేళ అది కేంద్ర ప్రభుత్వ ప్రాంతం అయితే ఆ రోజు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ నేటి పాలకులు. నేనేమైతే 2 చేతులు జోడి చెందుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కానీ, ప్రభుత్వం కానీ, రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలన్నా, ఈ మున్సిపాలిటీ మేయర్ మళ్ళీ గెలవాలన్నా మీరు ఏదైతే గతంలో ఇచ్చిందో అదేవిధంగా కేంద్రంగా వరంగల్ కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చేయడం మాత్రమే వరంగల్ అభివృద్ధి చేసినట్టయితే. కాబట్టి మేము వరంగల్ మహానగర సమగ్ర అభివృద్ధి కొరకు ఒక సాధన కమిటీ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఇది అన్ని పార్టీలను కలిపి, అన్ని రాజకీయ పక్షాలు కానీ, పౌర సంఘాలు కలిపి మేము మా ఉద్దేశం ఒకటే, రాజకీయం మాకు సంబంధం లేదు. మా ఉద్దేశం ఒకటే, వరంగల్ సమగ్రంగా హైదరాబాద్కు ధీటుగా 2వ రాజధానిగా విలసిల్లాలి, అభివృద్ధి చెందాలి. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గుర్తెరిగి దీనికి సహకరించాలని మేము అందరినీ మీడియా మిత్రులను, ప్రజలను కోరడం జరుగుతుంది. ఇవాళ వరంగల్ ఏదైతే ముదిరాజు ఫంక్షన్ హాల్లో ఇంకా పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చిన పౌర సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు, స్నేహితులకు, ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి వేరు నా 2 చేతులు నమస్కరిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనేటువంటి ఆందోళనతోటే 2వ దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమం కూడా పోర్టు వరంగల్ నుంచి ఆనాడు దివంగతులైనటువంటి కాళోజీ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు, బిఆర్ జనార్దన్ రావు, అనేక మంది పోర్టు వరంగల్ మేధావి అదేవిధంగా ఇతర వర్గాల వాళ్ళు కలిసి ఉద్యమాన్ని ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. తెలంగాణ వచ్చింది.
వచ్చినాక కూడా కేవలం హైదరాబాదు లేదా కేసీఆర్ కుటుంబ జిల్లాలు మాత్రమే అభివృద్ధి జరిగినాయి, మిగిలిన ప్రాంతాల జిల్లా జరగలేదు. తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా విలసిల్లేటువంటి అవకాశం ఉన్నటువంటి ఓరుగల్లు నగరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది. వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా ముక్కలుగా చేసి కేవలం కల్వకుంట్ల వారి మెడికల్ కాలేజీ కోసం మాత్రమే దీన్ని ఇట్లా డివైడ్ చేయడం జరిగిందనేది వాస్తవం. అదేవిధంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. జైలు కూలగొట్టడం జరిగింది. కానీ వరంగల్ ఉమ్మడి జిల్లా కంటే మరింత ఆర్థిక రంగంలో దిగజారిపోయింది. ఆదింజాయి మిల్లు కూలగొట్టిండ్రు, ప్లాట్లు చేసి అమ్ముకున్నారు, జైలు కూలగొట్టిండ్రు, అమ్మడానికి సిద్ధంగా ప్రజలు వ్యతిరేకిస్తే దాన్ని తాకట్టు పెట్టిండ్రు. ఆ తర్వాత వచ్చినటువంటి పరిశ్రమలు ఏమి లేవు. కాబట్టి ఇవాళ వరంగల్ మహానగరంగా ఎదగాలి, ఒక పూణే నగరంగా, ఒక కోయంబత్తూరు నగరంగా, ఒక నాగ్పూర్ లాగా ఎదగాలి. రాష్ట్ర రాజధాని ముంబైగా ఉన్నా కానీ నాగ్పూర్ రెండవ నగరంగా ఎదిగింది. అదేవిధంగా చెన్నై రాజధాని అయినప్పటికీ కూడా ఒక కోయంబత్తూరు కానీ మదురై కానీ రెండవ నగరాలుగా ఎదిగినాయి. అదేవిధంగా అనేక రాష్ట్రాలలో కూడా రెండవ నగరం మూడవ నగరాలు ఎదిగినాయి. కానీ తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా వట్టిపోతుంది. అలా ముఖ్యంగా చరిత్రాత్మకమైనటువంటి ఒక మహానగరం, దాదాపు తెలుగు ప్రజలు ఉన్నంత ఏరియా అంతా కూడా పరిపాలించడానికి కావలసినటువంటి ఒక రాజధాని ఓరుగల్లుగా ఉన్నటువంటి రాజధాని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మధుసూదన్ రావు ఎంపీగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్ఈస్ తేవడం జరిగింది. అదేవిధంగా రాజలింగం గారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కేఎంసీ తేవడం జరిగింది. తెలంగాణ వాదుల యొక్క ఆ త్యాగాల వల్ల తెలంగాణలో కాకతీయ యూనివర్సిటీ వచ్చింది వరంగల్లో. కానీ తర్వాత ఎంతోమంది మంత్రులైనరు, ఎమ్మెల్యేలు అయినరు, నాయకులైనరు, ఎంపీలు అయినరు. కానీ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయలేదు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి 11 మంది ఎంపీలు ఇవాళ వరంగల్ ఇవ్వడం వల్ల, ఎమ్మెల్యేలను ఇవ్వడం వల్లనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డదనేది వాస్తవం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టినటువంటి వరంగల్ ప్రజలకు మీరు ఇచ్చే కానుకేంటి? ఇప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు 6,000 కోట్ల రూపాయల యొక్క ప్యాకేజీ వరంగల్ జిల్లాకు ఇవ్వలేదు. కాబట్టి వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, అలాగే 2-3 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మీరందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఎలాంటి గొడవలు చేసుకోకుండా మీరు ప్రజల కోసం ఐక్యమై మీరు ఈ వరంగల్ అభివృద్ధి యొక్క ప్రణాళికను ముందు పెట్టండి. మీరు ఏదైతే వరంగల్ చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్లు వేస్తామన్నారు, వేయలేదు. అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇక్కడ అటువంటి వరంగల్లో ఉన్నటువంటి మార్కెట్లు ఏవైతే పండ్ల మార్కెట్, కూరగాయల మార్కెట్, అదే గ్రెయిన్ మార్కెట్, అదేవిధంగా ఈ టెక్స్టైల్ పార్క్ కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. అదేవిధంగా వరంగల్ ఈస్ట్లో కావాల్సినటువంటి కలెక్టర్ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ అధికారులను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కళాశాలను ఏర్పాటు చేసి స్పోర్ట్స్ యొక్క స్టేడియం నిర్మాణం చేయాలి. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీని అభివృద్ధి చేయాలి, ఐటీఐ కాలేజీని అభివృద్ధి చేయాలి. ఇక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టండి. ఈడ కూడా రకరకాల డెవలప్మెంట్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టినప్పుడు వరంగల్ ఈస్ట్ కూడా అభివృద్ధి జరగాలి. చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కావడానికి ప్రణాళిక వేయండి. ఇంతకాలం 40 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యాన్ని చేశారు. మరి ఇప్పటికైనా నాయకులు ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ వరంగల్ అభివృద్ధి కోసం పాటుపడాలి, లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదని కోరుతా ఉన్నా.